మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురముండును. జనమా, నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయము నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడే అంటున్నాడు. మన కన్నీళ్ళు దేవుడు తుడిచే దేవుడే అంటున్నాడు. మనల్ని ఓదారుస్తాడు. హృదయవేదన తొలగించే దేవుడు, సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. సమాధానం అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని కరుణించే దేవుడే అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఎడల దయ చూపిస్తున్నాడు. కృప చూపే దేవుడే అంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడే అంటున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు అంటున్నాడు. ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. మనం ప్రతిదిన దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. వినయము, విధేయత మనము కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన మాటలను మనము దివారాత్రులు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుడు ఇచ్చిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. దేవుడి సమృద్ధిని అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. బలమైన విశ్వాసం, నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బట్ట మనము ఆనందించేవారిగా, సంతోషించేవారిగా మనము ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి దేవుడు న్యాయం జరిగించే దేవుడే అంటున్నాడు. మనల్ని రక్షిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు. మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. ఆయన మేము మొరపెట్టినప్పుడు ప్రభా, అయా నిశ్చయముగా ప్రభా తండ్రి మా మొర వినే దేవుడు అయ్యా. అయాములే తండ్రి కరుణించేవాడో ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మెడల కృప చూపుతున్న దేవుడో నాయనకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు. కన్నీటి ప్రార్థనను ఆలకించేవాడో ప్రభా. అయా కన్నీరుని తుడిచివాడో, ఓదార్చేవాడో ప్రభా. అయా హృదయవేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా. అయా నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా నిన్ను తాను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను సేవించేవారిగా ఉండాలి ప్రభా. నువ్వు చేసిన మేళ్లను బట్టి ప్రభా నన్ను స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా వినయం, విధేయత తండ్రి మేము కలిగి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా నీడల భయభక్తులు గల జీవితాన్ని దయచేసి అయానికి స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. పక్షంగా ఉండి ప్రభా కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా తనములను అనుక్షణం కాపాడుతున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించు దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలయ్యా. యేసయ్య యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనీయుడరతిగా మనిషి ప్రార్థన వింటాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.